నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం రాష్ట్రంలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తయింది. నిజంగా సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా? వాళ్ళిచ్చిన పూర్తిగా 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకా దాంట్లో ఉన్న ఇతరితర హామీలు కావచ్చు, పూర్తిగా ప్రజలకు అమలైనయా? లేకుంటే ఈ ఎటన్నా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రీసెంట్‌గా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన కూడా చాలా రచ్చ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మనం వీటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య గారున్నారు. అన్న నమస్తే అన్న. ముందుగా తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణలోని తెలంగాణ విగ్రహాన్ని మార్చడం ఎలా చూడొచ్చు? అది చాలా బాధాకరమైంది, అవమానకరమైంది గూడా. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క జిల్లాలో అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు తెలంగాణ తల్లిని ఊహించుకుంటారు. విభిన్న వర్గాలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులతోటి ఉన్నటువంటి ఈ మన తెలంగాణ 4,00,00,000 ప్రజల్లో ఆదివాసీ ప్రాంతాలున్నాయి అనుకోండి. ఆదిలాబాదు, కరీంనగరు, వరంగలు, ఖమ్మం, నిజామాబాదు ఇట్లా ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో ఆ తల్లులు, ఆ అక్కలు, ఆ చెల్లెళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ తల్లిని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తాం? దళితులు, బహుజనులు, గిరిజనులు వీళ్ళు కష్టం చేసేవాళ్ళు. ఆ! వాళ్ళు ఈ తెలంగాణ తల్లిని ఏ విధంగా వర్ణించుకుంటారు, ఏ విధంగా ఊహించుకుంటారంటే, హ్మ్, మనం ఊహించుకున్నట్టుగా వాళ్ళు ఊహించుకోకపోవచ్చు. అట్లనే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దినసరి కూలీలు గావచ్చు, కన్‌స్ట్రక్షన్ లేబర్ గావచ్చు, అడ్డ కూలీలు గావచ్చు, లేకపోతే ఇతర అనేక మంది ఇండ్లల్లో పనిచేసేవాళ్ళు గావచ్చు. ఒక్కరని గాదు. సమస్త కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ తల్లిని ఎట్లా ఊహించుకుంటారనే దాన్ని మనం మన కోణంలో మనం మాట్లాడలేము. అట్లనే ఇప్పుడు నేనున్నా. నేను ఈ తెలంగాణ తల్లిని ఎట్లా ఊహించుకుంటానంటే నాకొక అభిప్రాయం ఉంటది. నవమాసాలు మోసి, రక్తస్రావం జేసి, పేగుబంధాన్ని దించి, ఈ తెలంగాణ తల్లి ఒళ్ళో నా కన్న తల్లి కూర్చోబెట్టిన రోజు నుంచి ఇప్పటివరకి ఈ 63 సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఈ తెలంగాణ తల్లి నాకు నడక నేర్పింది, బువ్వ పెట్టింది, బుద్ధినిచ్చింది, చదువు నేర్పింది, సోయి తెచ్చింది. ఇన్ని తెచ్చినటువంటి ఈ తెలంగాణ తల్లిని నేను ఊహించుకునేది ఒక రకంగా ఉంటది. ఆ! ఆ తెలంగాణ తల్లిని నేను ఊహించుకున్న దాన్ని కాదని రేవంత్ రెడ్డో తయారు చేసిన దాన్ని తెలంగాణ సమాజం అంతా ఊహించుకోండి. అట్లా ఊహించుకోకపోతే అది నేరమైతది, శిక్షార్హమైతది, కేసులైతాయి అని దబాయించి మాట్లాడడం అనేది సరియైంది గాదు. ప్రధానంగా మనకు ప్రస్తుతం ఉన్న తెలంగాణ విగ్రహం పైన అంటే మీడియా కథనాల ప్రకారం గతంలో ఏదైతే విజయశాంతి గారు బేగంపేట మన యాదాద్రి గారు బేగంపేట ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడున్న విగ్రహం ఇప్పటిది కాదు మేము సృష్టించింది. గతంలో ఉన్నదే మేము తీసుకొచ్చినాం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు నేనే ఉన్నా. నేనే ఆ కార్యక్రమ నిర్వాహకుడిని. విజయశాంతి గారిని తీసుకుపోయింది. ఆ ఊర్లో వెంకటేష్ అనే వాళ్ళ నాయకత్వంలో అక్కడ జరిగింది. ఇవన్నీ గూడా ఏందంటే నేను అదే అంటున్నా. ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, కష్టజీవులు, కార్మికులు ఇప్పుడు సింగరేణి కార్మికుల కాడికి పోయి, "ఓహ్! ఇది మీ తెలంగాణ తల్లే" అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఆదివాసీ గూడాల్లో పోయి, "ఓహ్! ఈ తెలంగాణ తల్లికి ఇట్లా ఉంటది. ఈ తల్లి" అంటే వాళ్ళు మనల్ని చెప్పు తీసుకొని తంతారు. ఆ! ఆహ్, దో మె మెడ నిండా నగలున్నాయా? వడ్డానం ఉందా? కిరీటం ఉందా? లేకపోతే పట్టు చీర ఉందా? లేకపోతే సింగేసుకున్నదా? ఇవి చూడరు వాళ్ళు. అంటే ప్రధానంగా ఇక్కడ ఇంకో సమస్య కూడా వస్తుంది. గతంలో ఉన్న విగ్రహాలకు గావచ్చు, ఒక చేతిలో బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఆనందంగా ఆడుకునే బతుకమ్మను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం తీసి ఇది కేవలం హస్తం గుర్తు పెట్టిందని కూడా ప్రచారాలు కూడా వస్తున్నాయి. దీన్ని నిజంగానే అలానే అనుకోవచ్చా? నా ఉద్దేశం ప్రకారం ఏందంటే, అసలు తెలంగాణ తల్లిని ఇట్లా ఉంటదని చెప్పడానికి వీళ్ళకేం అర్హత ఉందా అంటున్నా. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు పోషమ్మ ఉంది, మైసమ్మ ఉంది, దుర్గమ్మ ఉంది. ఇంకా అనేక రకాలైనటువంటి దేవతలు మనకి ఊర్లల్లో వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు, కీడు జరిగినప్పుడు ఏదో వాళ్ళు అక్కడికి పోయి ఉపశమనం కోసం ఏదో మొక్కొనొస్తారు. ఓ డెబ్బ కొబ్బరికాయ కొడతారు. ఇంత పసుపు, కుంకుమ, మంచి చెడ ఏదో అగరబత్తీలతోటి ఏదో జేసుకుంటారు.
ఈ ప్రజలు వాళ్ళ వాళ్ళ దినచర్యలో భాగంగా, వాళ్ళ అవసరాల భాగంగా ఇప్పుడు ఎప్పుడు గూడా పాట ఎట్లొచ్చింది? కష్టాన్ని మర్చిపోవడానికి, బాధని మర్చిపోవడానికి పాటొచ్చింది. ఆ! కన్నీళ్ళ నుంచి పాటొచ్చింది. శ్రమజీవుల నుంచి పాటొచ్చింది. మరి ఏ పాటైతే అది ఆహ్, బతుకమ్మ పాటైనా, ఒగ్గు కథ పాటైనా, జానపద పాటలైనా, లేపోతే శ్రామిక జీవులు పాడుకునే ప్రతి పాట కలుపేసేటప్పుడు, నాట్లేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, లేకపోతే ఇంకా వరి కల్లాలప్పుడు, లేపోతే ఇంకా అనేక రకాల పంటలొచ్చినప్పుడు, పంటలొచ్చినప్పుడు ఇది పునాస పంటొచ్చినప్పుడు ఒక పాట పాడుకుంటారు. ఇంకో పంటొచ్చినప్పుడు ఇంకో పాట పాడుకుంటారు. ఇంకో పంటొచ్చినప్పుడు ఆఖరికి రోటి కాడ రోకళ్ళతోటి దంచుకుంటూ గూడా పాట పాడుకుంటారు. ఉపశమనం కోసం పాట పాడుకుంటారు. కష్టాన్ని, బాధని మర్చిపోవడం కోసం, శ్రమని మర్చిపోవడం కోసం, ఉపశమనం కోసం పాడుకునే హైలేస్సా హైలేస్సా పట్టుర పట్టు హైలేస్సా ఈ పాట ఎట్లొచ్చింది? కాబట్టి పాట అయినా, జానపదమైనా, లేకపోతే బతుకమ్మయినా, లేకపోతే అనేక రకాల పండుగలు ఎక్కడి నుంచొచ్చినాయి? పండుగలు ఎక్కడి నుంచొచ్చినాయి? ఒక కష్టాన్ని, ఒక బాధని మర్చిపోయి ఒక ఆనందమయకరమైనటువంటి ఒక సమిష్టి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కులరహిత, మతరహిత ఒక పండుగలు జేసుకోవడానికి వచ్చినాయి ఇవన్నీ. కానీ ఇవాళ వీటన్నిటి రాజకీయం జేయడం సరైంది గాదు. అంటే విగ్రహం మార్పు వల్ల ఎటువంటి లాభాలైనా ఉంటాయి కోసం ప్రభుత్వాలు నువ్వెవడికి పెట్టడానికి తెలంగాణ తల్లి ఇట్లా ఉంటదని నువ్వు చెప్పడానికి నీకేం అర్హత ఉంది? హ్మ్. ముఖ్యంగా ఇంకా రేవంత్ రెడ్డికైతే అసలు అర్హత లేదు. ఎందుకు రేవ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను వహిస్తుంది అనుకోవచ్చు కదా? ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్‌లు గావచ్చు, గ్యారంటీలు గావచ్చు, ఇతరత్రా ఏదైతే ఉందో పాలన జేసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. హ్మ్. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఆయనకి సంబంధం లేదు. అర్హత లేనోడిని పట్టుకొచ్చి ఆ! నేను ఇది జేస్తా, అది జేస్తా నువ్వు వేరే విషయాలు ఏమన్నా జేసుకో. ఇప్పుడు ఆయన మొన్న రుణమాఫీ గురించి ఏదో మాట్లాడిండు, ఏదో జేసిండు. లేపోతే ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడిండు, ఏదో జేసిండు. మేమేమన్నా అన్నామా? నీకు అర్హత లేదన్నామా? తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం ఆయన అర్హుడు గాదు. అర్హత లేనోడిని పట్టుకొచ్చి ఇప్పుడు మీరు పెళ్లి జేసుకోవాలంటే మీకు 21 ఏండ్లొస్తే మీరు అర్హులైతరు. ఒక అమ్మాయి పెళ్లి జేసుకోవాలంటే 18 ఏండ్లొస్తే అర్హులైతరు. మీరు ఓటేయాలంటే ఎప్పుడు ఎయగలుగుతారు మీరు? 18 ఏళ్ళ. అంతే గదా! అది అర్హత వస్తేనే మీరు జేయగలుగుతారు. హ్మ్. అంతే గదా! అర్హత ఎట్లొచ్చింది మీకు? ఒక కాలాన్ని బట్టొచ్చింది. ఆ! ఒక జీవితాన్ని బట్టొచ్చింది. మరిక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆయన జీవితం లేదు. ఒక కాలం ఆ కాలంలో ఆయన ప్రయాణం లేదు. హ్మ్. ఏం లేనోడిని పట్టుకొచ్చి ఎట్లా ఆయన తెలంగాణ తల్లి గురించైనా, జీఎస్ అయినా, ఇంకోటైనా తెలంగాణ గురించి ఏది మాట్లాడినా ఆయన అర్హుడు కాదనేది నా ఉద్దేశం. హ్మ్. వేరే విషయాలు మీరన్నట్టు రుణమాఫీ జేసుకో, ఉచిత ప్రయాణానికి నువ్వు జీవోలిచ్చుకో, లేకపోతే ఇంకోటిచ్చుకో, నువ్వు ఇంకా నీకు ఇష్టం వచ్చిన ఏదైనా నువ్వు మాట్లాడుకో, ఏమైనా జేసుకో. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే అర్హుడు తప్ప తెలంగాణ ఉద్యమానికి గాని, తెలంగాణ గురించి మాట్లాడే దానికి అర్హుడు కాదంటారు. కాదు ఎట్లయితాడు? హ్మ్. ఇప్పుడు ఆయన 0 మార్కుల్లో ఉన్నాడు. హ్మ్. కనీసం కాపీ కొట్టైనా పాస్ కాలే. కాపీ కొట్టి కూడా పాస్ మార్కులు తెచ్చుకోలే. ఆ! ఆయన పక్కా 0 మార్కుల్లో ఉన్నాడు. తెలంగాణ వ్యతిరేకులతోటి వంటగాగిండు. ఆంధ్ర పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, దోపిడీదారుల సంకన చేరి వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఆయన మొత్తం ఆ కాలమంతా గూడా వాళ్ళతోటున్నాడు. తెలంగాణలో రక్తపు బారిస్తుంటే, తెలంగాణ ఉద్యమకారులు తంతుంటే, చంపుతుంటే, బెల్లి లలిత 17 ముక్కలు చేసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎవరితో ఉన్నాడు? ఇవాళొచ్చి తెలంగాణ తల్లికి ఇట్లా ఉంటది. తెలంగాణ గేయం ఇట్లా ఉంటది. తెలంగాణ కట్టుబొట్టు ఇట్లా ఉంటది. తెలంగాణ పాట ఇట్లా ఉంటది అని మాట్లాడితే 0 మార్కులతోటున్నోడు ఆహ్, ఆహ్, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోనితోటి పోటీ పడతా అంటే ఎట్లా? ఆయనకి ఏం అర్హత ఉంది? పాస్ అయినోనితోటి పోటీ పడతా అంటే ఎట్లా? కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అర్హుడే. మేము కాదంటలేం. కానీ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. దాంతోటి మాకు పేచీ లేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్‌ని తెలంగాణ తల్లిని
నా దృష్టిలో తెలంగాణ తల్లి ఇప్పటికీ విముక్తి కాలేదు. రాష్ట్రం వచ్చినంత మాత్రాన, రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన, పాలకుల మార్పిడి జరిగినంత మాత్రాన తెలంగాణ తల్లి విముక్తి కాలేదు. తెలంగాణ తల్లి విముక్తి అయిన తర్వాత అప్పుడు ఆ తెలంగాణ తల్లిని ఎట్లా ఉండాలి, ఇవాళ తెలంగాణ తల్లులు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు, ఎన్ని బాధలు పడతా ఉన్నారు. కాయ కష్టం చేసిన వాళ్ళకి ఏ 5 ఏళ్లలో తిండి దొరుకుతుందా? రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు రక్తాన్ని దారబోసిన వాళ్ళకి, చెమట చుక్కలని సెంటుగా మార్చిన వాళ్ళకి ఇవాళ తిండి దొరుకుతుందా? వాళ్ళు కంటి నిండా నిద్రపోతాండ్రా? పంటి కింద మెతుకు దొరుకుతుందా? కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు వాళ్ళకి దొరుకుతుందా? ఈరోజు కూడా అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలు ఈ తెలంగాణ భూతల్లి పైన వినిపిస్తున్నాయా లేదా? కాబట్టి తెలంగాణ తల్లి ఇంకా విముక్తి కాలేదు. ఇంకా అది అరణ్యరోదనగానే ఉన్నది, కన్నీళ్లు పెడతా ఉన్నది. కన్నీళ్లు దుడవడానికి కూడా ఈ రోజు మనం ప్రయత్నం చేస్తలేం. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పి ఆడ కార్యక్రమం పెట్టుకొని ఏం చేసిండ్రు? ఒకవైపు ఏమో అవార్డుల పేరుతోటి గద్దరన్నకి, గూడంజన్నకి, అశోక్ తేజాకి వాళ్ళకి అవి చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ కెమెరా డాన్సులా, చిందులా,